శ్రీ సాయి గురుగీతిక 40వ భాగము. శ్రీ సాయిబాబా వారి వయసు. ఒక పర్యాయము ధులియా కోర్టులో విచారణ నిమిత్తమై హాజరుపరచబడిన ఒక దొంగ తన వద్ద దొరికిన వస్తువులనన్నిటినీ తనకు షిరిడీ సాయిబాబా ఇచ్చినారని చెప్పినాడు. ఆ మాటపై కోర్టు వారు విచారణ వేస్తూ శ్రీ సాయిబాబాను కోర్టుకు హాజరు కావలసిందిగా సమనులు పంపించారు. కానీ షిరిడీ యందుగల ఆయన భక్తులు అందుకు అంగీకరించలేదు. భగవత్ స్వరూపులకు శ్రీ సాయిబాబాపై అలాంటి ఆరోపణ రావడమే దోషంగా వారు కోర్టుకు వెళ్ళవలసి రావటం మరింత ఘోరంగా భావించారు. శ్రీ బాబా భక్తులలో ఎందరో పోలీసు అధికారులు, లీడరులు, ఉన్నతోద్యోగులు ఉన్నారు కదా. వారందరూ కలిసి శ్రీ సాయిబాబా విషయమై ప్రత్యేక గౌరవంతో కోర్టు వారినే షిరిడీకి వచ్చి విచారించవలసిందిగా అప్పీలు చేశారు. న్యాయదృష్టి గలవారు కోర్టుకు అందుకు అంగీకరించి విచారణార్థమై తమ ప్రతినిధిని షిరిడీకి పంపించారు. షిరిడీలో బాబాను విచారణ చేయడం ప్రారంభమైంది. కోర్టు ప్రతినిధి: అయ్యా, మీ పేరేమిటి? అందుకు బాబావారు: వీళ్ళందరి చేత సాయిబాబాగా పిలువబడుతున్నాను. కోర్టు ప్రతినిధి: మీ తండ్రి గారి పేరు? శ్రీ సాయిబాబా వారు: సాయిబాబాయే. కోర్టు ప్రతినిధి: మీ తల్లి గారి పేరేమి? శ్రీ సాయిబాబా వారు: శ్రీ సాయిబాబాయే. అందుకు కోర్టు ప్రతినిధి గారు: మీ గురువు గారి పేరు? అందుకు బాబావారు శ్రీ సాయిబాబాయే అని ఉత్తర్వుచ్చారు. కోర్టు ప్రతినిధి: మీ మతం? అందుకు బాబావారు కబీరు మతం. కోర్టు ప్రతినిధి: తమరి కులం? శ్రీ సాయిబాబా వారు: దేవుడి కులం. కోర్టు ప్రతినిధి: తమరి వయసు ఎంత? శ్రీ సాయిబాబా వారు: అబ్బో, కొన్ని లక్షల సంవత్సరాలు. కోర్టు ప్రతినిధి: లక్షల? తమాషా కాదు, సరిగా చెప్పండి అని గద్దించారు. అందుకు శ్రీ సాయిబాబా వారు: ఈ నోటమ్మట సత్యమే గాని అసత్యం రాదు. దీనిని బట్టి శ్రీ సాయిబాబా వారు కేవలం నామరూప క్రియాదులచే కాక వయోకాలానికి కూడా అతీతులని తెలుస్తుంది. అటువంటి సర్వాతీతులైన సాయిబాబా వారు సర్వదా మన యందు కరుణాసిద్ధులై కాపాడుగాక. ఓం సాయిరాం. జై శ్రీరామ్.